మిల్లెట్తో పెసర పొంగల్ చేస్తున్నానండి. ఇది పొట్టుతో ఉన్న పప్పు అండి. మిల్లెట్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, మిరియాలు, పసుపు, ఉప్పు అండి. చాలా సింపుల్. నూనె ఏమి వేయట్లేదు, నూనె కానీ నెయ్యి కానీ వేయట్లేదు. ముందుగా ఇవన్నీ పొట్టు తీసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకోవాలండి. ఈ నానబెట్టిన పప్పు శుభ్రం కడిగి పక్కకు పెట్టుకున్నాను. ఆ వాటర్తో పాటు వేసేయాలి. ఒక గ్లాస్ వాటర్ అండి. కారానికి సరిపడగా పచ్చిమిర్చి, నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నాను. కారం తినేటోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొన్ని మిరియాలు, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు అండి. వలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఇంకో కొంచెం వాటర్ అండి. మూత పెట్టేయాలి. వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి. ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. పొంగల్ రెడీ అయిపోయిందండి. మనం కొంచెం వాటర్గా ఉండగానే ఆపేయాలండి స్టవ్. చూడండి, టేస్టీ పొంగల్, హెల్దీ పొంగల్. నేను ఒక డిష్లో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీ పొంగల్, చాలా హెల్దీ పొంగల్ అండి. పప్పుతో చేసింది. మిల్లెట్, బియ్యం వేయకుండా మిల్లెట్ వేసుకుంటే హెల్త్కి మంచిదండి. కొంచెం పెసరపప్పు కొంచెం ఎక్కువ వేసుకుని మిల్లెట్ కొంచెం తక్కువ వేసుకోండి. అప్పుడు తినడానికి కొంచెం బాగుంటుంది. ఎక్కువ మిల్లెట్స్ వేస్తే అంత బాగోదండి. దీనికి మనకు నచ్చిన చట్నీతో తినాలి. ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది.